వెల్కమ్ టు మెగానే టీవీ ఆఫ్ ద రికార్డ్. ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఆ సంచలన కేసులో ఊహించిన ట్విస్ట్. గత కొన్నేళ్లుగా సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణల చుట్టూ తిరిగిన ఆ బలమైన చక్రవ్యూహం ఒక్కసారిగా ముక్కలైందా? వైసీపీ హయాంలో కత్తిలా వేలాడిన ఆ కేసు ఫైల్ను హైకోర్టు శాశ్వతంగా మూసివేసిందా? అసలు ఏపీ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆ సంచలన తీర్పేంటి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన అమరావతి అనైజ్డ్ భూముల వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణలపై గతంలో నమోదైన సిఐడి కేసు రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ కేసు పెట్టరన్న కూటమి వాదనకు ఈ తీర్పుతో బలం చేకూరినట్లయింది. రాజధాని ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా భూములను బదలాయింపు జరిగిందంటూ అప్పట్లో సిఐడి అధికారులు ప్రాథమిక సమాచార నివేదిక నమోదు చేశారు. ఈ సుదీర్ఘ న్యాయ పోరాటంలో ఇరు పక్షాల వాదనను క్షుణ్ణంగా పరిశీలించిన ధర్మాసనం తుది తీర్పును వెలువరించింది. ఈ కేసులో ఎలాంటి పక్కా ఆధారాలు లేవని, చట్టపరమైన ప్రక్రియను సక్రమంగా అనుసరించలేదని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. హైకోర్టు ఇచ్చిన ఈ ఊరటతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఒక్కసారిగా ఉత్సాహం వెల్లివిరిసింది. న్యాయం గెలిచిందని, తాము మొదటి నుంచి చెబుతున్న మాట నిజమైందని టీడీపీ సీనియర్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ తీర్పుతో అమరావతి ల్యాండ్ పుల్లింగ్ ప్రక్రియపై గతంలో వచ్చిన ఆరోపణలన్నీ పటాపంచలయ్యాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపడుతూ దాఖలైన పిటిషన్లపై సుదీర్ఘంగా విచారణ జరిపిన న్యాయమూర్తులు ఈ మేరకు తుది ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి, మాజీ మంత్రులపై ఉన్న చట్టపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో రాజధాని నిర్మాణ పనులు మరింత వేగంగా ముందుకు సాగే అవకాశం కనిపిస్తుంది. ఏపీ హైకోర్టు వెలువరించిన ఈ తీర్పు చట్టపరంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ల్యాండ్ పుల్లింగ్ జీవోల జారీలో ఎలాంటి అవకతవకలు జరగలేదని చంద్రబాబు, నారాయణ తరపు న్యాయవాదులు కోర్టుకు గట్టిగా విన్నవించారు. దళితుల నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారనే ఆరోపణలకు సరైన సాక్ష్యాధారాలను సిఐడి కోర్టు ముందు ఉంచలేకపోయింది. అనైడ్ భూముల కొనుగోలు వ్యవహారంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న వాదనకు చట్టబద్ధమైన ఆధారం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. జీవోల జారీ అనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, ఇందులో ఎలాంటి నేరపూరిత కుట్ర లేదని కోర్టు నిర్ధారణకు వచ్చింది. కక్షపూరితంగానే సెక్షన్లను జోడించి కేసులను నమోదు చేశారన్న ప్రతివాదుల వాదనతో న్యాయస్థానం ఏకీభవించినట్లు కనిపిస్తుంది. సాంకేతిక నిబంధనలను, గత తీర్పును ఊటంకిస్తూ హైకోర్టు ఈ క్యాష్ పిటిషన్పై సానుకూల నిర్ణయం తీసుకుంది. గత తీర్పులను ఊటంకిస్తూ హైకోర్టు ఈ క్వాష్ పిటిషన్పై సానుకూల నిర్ణయం తీసుకుంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విధానంలోనే ప్రాథమిక లోపాలు ఉన్నాయని న్యాయమూర్తులు తమ తీర్పుతో తెలిపారు. ఈ కేసును మరింత ముందుకు తీసుకెళ్లడం వల్ల సమయం వృధా తప్ప ప్రయోజనం లేదని కోర్టు భావించింది. సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న ఈ వివాదానికి తెరపడటంతో భవిష్యత్తులో అమరావతి భూములకు సంబంధించిన ఇతర కేసులపై కూడా దీని ప్రభావం చూపే అవకాశం ఉంది. న్యాయ వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని ఈ తీర్పు మరోసారి నిలబెట్టిందని చట్ట నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో అధికారం మారిన తర్వాత వచ్చిన ఈ న్యాయపరమైన విజయం తెలుగుదేశం పార్టీకి పెద్ద నైతిక బలాన్ని ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ తమపై అక్రమ కేసులు బనాయించిందని టీడీపీ మొదటి నుంచి ఆరోపిస్తుంది. చంద్రబాబు నాయుడు, నారాయణలను ఇబ్బంది పెట్టడమే ధ్యేయంగా సిఐడిని అప్పట్లో అస్త్రంగా వాడుకున్నారని కూటమి నేతలు విమర్శిస్తున్నారు. ఇప్పుడు హైకోర్టు తీర్పుతో వైసీపీ చేసిన ఆరోపణలన్నీ అబద్దాలని తేలిపోయాయని వారు పండగ చేసుకుంటున్నారు. మరోవైపు ఈ తీర్పుపై ప్రతిపక్ష వైసీపీ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాము అధికారంలో ఉన్నప్పుడు సేకరించిన ప్రాథమిక ఆధారాల ప్రకారమే విచారణ సంస్థల చర్యలు తీసుకున్నాయని ఆ పార్టీ నేతలు ఇప్పటికీ సమర్థించుకుంటున్నారు. అమరావతి రాజధాని నగర నిర్మాణాన్ని అడ్డుకోవడానికి జరిగిన కుట్రలు ఒక్కొక్కటిగా విఫలమవుతున్నాయని పాలపక్షంగా మండిపడుతోంది. రాజకీయ ప్రయోజనాల కోసం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తే ఫలితం ఇలాగే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఈ పరిణామం అటు అసెంబ్లీలోనూ, ఇటు ప్రజాక్షేత్రంలోనూ రాబోయే రోజుల్లో పెద్ద చర్చకు దారితీసేలా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు ఇమేజ్ను దెబ్బతీయాలని చూసిన ప్రయత్నాలకు ఈ తీర్పుతో గట్టి బ్రేక్ పడింది. ఆరోపణలు తాత్కాలికమే అయినా నిజాయితీ ఎప్పటికీ శాశ్వతంగా నిలుస్తుందని ఈ ఘటన నిరూపించింది.
రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు ఈ తీర్పు ఒక పెద్ద ఊరటగా నిలిచింది. అనైజ్డ్ భూములు పేరిట గత ప్రభుత్వం సృష్టించిన వివాదాల వల్ల అమరావతి ప్రాంతంలో తీవ్ర అనిశ్చితి నెలకొంది. తమ భూములకు ఎక్కడ విలువ పడిపోతుందో, ఎప్పుడు ఎలాంటి చట్టపరమైన సమస్యలు వస్తాయో అని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భూములిచ్చిన దళితులను భయభ్రాంతులకు గురిచేసి చంద్రబాబుపై సాక్ష్యాలు చెప్పాలని ఒత్తిడి తెచ్చారని రైతుల సంఘాలు గతంలో ఆరోపించాయి. ఇప్పుడు హైకోర్టు కేసును పూర్తిగా కొట్టేయడంతో ఆ ప్రాంత వాసుల్లో గందరగోళం తొలగిపోయింది. రాజధాని మాస్టర్ ప్లాన్ను దెబ్బతీయడానికే గతంలో ఇటువంటి కేసులు పెట్టారని రాజధాని ప్రాంత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో అమరావతి ల్యాండ్ పుల్లింగ్ జోన్ అంతా సురక్షితమేనని నమ్మకం పెట్టుబడిదారుల్లో సైతం పెరుగుతుంది. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసుల వల్ల అమరావతి బ్రాండ్ ఇమేజ్ గతంలో కొంత దెబ్బతిన్న మాట వాస్తవం. ఇప్పుడు ఆ మచ్చ తొలగిపోవడంతో రాజధాని పరిధిలోని అనైజ్డ్ భూములు యాజమానులకు పూర్తి హక్కులు దక్కినట్లయింది. ధర్మం వైపే న్యాయస్థానాలు నిలబడతాయని ఈ తీర్పు ద్వారా స్పష్టమైందని మహిళా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి అభివృద్ధికి ఇకపై ఎలాంటి చట్టపరమైన అడ్డంకులు సృష్టించడం ఎవరికీ సాధ్యం కాదని ఈ తీర్పు చాటి చెప్పింది. ఈ హైకోర్టు తీర్పు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అభివృద్ధికి, రాజధాని నిర్మాణ వేగానికి ఒక కొత్త బూస్టులా పనిచేస్తుంది. గత 5 ఏళ్లుగా అమరావతిపై నడిచిన వివాదాలన్నిటికీ ఈ చట్టపరమైన నిర్ణయంతో దాదాపు తెరపడినట్లయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఉన్న ప్రధానమైన కేసుల్లో ఒకటి రద్దు కావడం వల్ల ఆయన ప్రభుత్వం ఇప్పుడు పూర్తి నిశ్చితంతో పాలనపై దృష్టి పెట్టవచ్చు. నారాయణ సైతం ఈ ఊరటతో రాజధాని పనుల పర్యవేక్షణలో మరింత చురుగ్గా పాల్గొనే అవకాశం ఉంది. దర్యాప్తు సంస్థలు రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా పారదర్శకంగా పనిచేయాలనే సందేశాన్ని ఈ తీర్పు ఇచ్చింది. భవిష్యత్తులో పాలకులు మారినంత మాత్రాన పాత ప్రభుత్వ విధానాలపై కక్ష సాధింపు చర్యలు చెల్లవని కోర్టు స్పష్టం చేసినట్లయింది. ఈ తీర్పు కాపీ అందిన తర్వాత సిఐడి తదుపరి ఎలాంటి అడుగులు వేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఉన్నత న్యాయస్థానంలో చెక్కుచెదురు కావడంతో ఈ కేసును సుప్రీంకోర్టుకు తీసుకెళ్లే అంశంపై విపక్షాలు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అయితే హైకోర్టు ఘాటైన వ్యాఖ్యలతో కేసును కొట్టేయడంతో హైకోర్టులోనూ ఇదే తీర్పు పునరావృతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అమరావతి ప్రాజెక్టుకు ఈ తీర్పు ఒక పెద్ద రక్షణ కవచంగా మారబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏపీ రాజకీయాల్లో సుదీర్ఘకాలం నలిగిన ఒక సంచలన కేసుకు ఎట్టకేలకు న్యాయస్థానం వేదికగా ముగింపు లభించింది. రాజకీయ కుట్రల మధ్య నలిగిన అమరావతి అనైజ్డ్ వివాదానికి ఎట్టకేలకు హైకోర్టు తీర్పుతో తెరపడింది. వైసీపీ వేసిన ఆఖరి అస్త్రం కూడా నీరుగారిపోవడంతో చంద్రబాబు న్యాయ పోరాటం గెలిచినట్లయింది. మరి ఈ దెబ్బతో ప్రతిపక్షం తన వ్యూహాన్ని మారుస్తుందా, లేక సుప్రీంకోర్టు తలుపులు తడుతుందా? న్యాయస్థానం ఇచ్చిన ఈ ఊరటతో అమరావతి నిర్మాణం ఎంత వేగంగా దూసుకుపోతుందో చూడాలి.